गाइस, हम आपकी भरपूर फरमाइश पे ले आए हैं जी जाट मूवी का पार्ट 2। पहले पार्ट में तो राणा तुंगा की एंट्री हुई थी और किस तरह से उसने पुलिस के साथ अपनी आइडेंटिटी नहीं आइडेंटिटी ली, तो वो दिखाया। अब जो है उसके बाद अब न्यू दिल्ली में कोई स्टोरी चलने वाली है, तो देखते हैं फिर क्या होता है। प्ले ओह ये उसमें थी। కొరియర్ వచ్చింది ఇదే మ్యామ్. గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి నేను మోటుపల్లి నుంచి ఉత్తరం రాస్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఒక చిన్న గ్రామం. రాస్తున్న చేతులు చిన్నవే అయినా ఇక్కడ ప్రాబ్లం చాలా పెద్దది. మా అన్నయ్యలు వాళ్ళ బొటన వేళ్ళు కోసి పంపిస్తున్నారు. ఒకవేళ 24 గంటల్లో మీరు మాకు సహాయం చెయ్యకపోతే ఇప్పుడు మా వేళ్ళు మాత్రమే వచ్చాయి. తర్వాత వాటి స్థానంలో మా తగిన తలలు వస్తాయి. సిబిఐ ఆఫీసర్ సత్యమూర్తిని వెంటనే పిలవండి. ఇమీడియట్లీ. జై హింద్ సార్. జై హింద్ మ్యామ్. నాకు ఆ పాప మాటలు వినపడుతున్నాయి. కళ్ళ ముందు వాళ్ళ బాధ కనపడుతోంది. వీ హ్యావ్ టు డూ సంథింగ్ సత్యమూర్తి. దిస్ ఇస్ సెన్సిటివ్ ఇష్యూ మ్యామ్. ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడు గ్లోబల్గా ఎంతో డెవలప్ అయ్యామని చెప్పుకుంటూ ఉంటాం, కానీ న్యాయం కోసం ఇంత దూరం రావాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ ఫేర్ సత్యమూర్తి. ఇట్స్ మై ఆర్డర్. మీరే స్వయంగా మోటుపల్లి వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోండి. 24 గంటల్లో నాకు ఫుల్ డీటెయిల్స్తో రిపోర్ట్ కావాలి. ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ది స్పెషల్ పర్మిషన్స్. యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఎస్ మ్యామ్. జై హింద్. Listen, by the time I reach Hyderabad, tell all the senior officials of the revenue department and a police officer who knows everything about the place to come to the airport and keep this extremely confidential. జై హింద్ సార్. मोटोपल्ली वो 6 बजे था, ये 7:30 बज गए अभी। వద్దురా, వెళ్ళిపోదాం అంటే వెళ్ళలేదు కదరా. అదే ఇంకోడున్నాడు.
इतने ज्यादा क्यों? बच्चे बेचारे। जिनके अंगूठे कटे थे वही हैं। गर्दने भी अंगूठे भी। ఈ శవాలన్నీ ఊరు బయట పొలంలో పడేస్తున్నాయి మేడం, కానీ ఎవరు నోరు మీద పట్టలేదు. ఈ ఊళ్ళో ఏం జరిగింది? ఎవరైనా చెప్తారా? ఈ దారుణాన్ని చేసిందెవరు? అమ్మా, మీరు నిజం చెప్పడానికి భయపడుతున్నారని నాకు తెలుసు. మీరు చెప్పకపోయినా మీ కన్నీళ్లు నిజం తెలిసని చెప్తున్నాయమ్మా. చెప్పండమ్మా. ఇక్కడ ఎవరు ఏమీ చెప్పలేరు. ఇవి పడుకున్న శవాలు, అవేమో నిల్చున్న శవాలు. వీళ్ళు ఈ ఊరిని కాపాడడం కోసం తమ ప్రాణాలనే కోల్పోయారు, కానీ వీళ్ళేమో తమ కోసం ప్రాణాలిచ్చిన వాళ్ళని మా వాళ్ళని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఊరు కాదు, ఇది ఒక శ్మశానం. వీళ్ళ ధైర్యం, వీళ్ళ సర్వం అంతా ఈ శ్మశానంలో కాలి బూడిదైపోయింది. ఇదిగో అంతా బూడిద. अंगूठा कटाओ। చూడు, ఈ చెయ్యిని చూడు, राखी बंधी हुई है। వీడికి ఇక్కడ ఎవరు లేరు, కానీ రాఖీ చూడు, చచ్చిన తర్వాత రాఖీ కట్టిన తన చెల్లి వైపు చెయ్యి ఎలా చూపిస్తున్నాడో. వచ్చాడా అన్నయ్యా? శభాష్, అందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడైనా చెప్తారా? చెప్పండి, ఎవరు చేశారు ఈ దారుణం? అమ్మా, మేము చేయలేమమ్మా. చూడు, నా ఇద్దరు కొడుకుల్లో ఒకడు చంపడానికి ముందు కొద్దిగా ఆలోచిస్తాడు, రెండోవాడు సోములు ఏమీ ఆలోచించడు. వాడొచ్చే లోపలే చెప్పిన పని చేసేసేయి. కానీ అమ్మ, ఈరోజు సండే. అయితే సండే తిండల్లే పండల్లే. రేపటి తేదీ వేయి, సైన్ చేయి.
अम्मा ఓ बंदे तो बंदे, इधर तो अम्मा भी इतनी तेज़ है, छुरे लेके बैठी है। लेकिन कैसा लगा पार्ट? अब वही बात होगी ना, राणा तुंगा को अब पीछे कह रही थी पिछले पार्ट में, इसने जो किया अच्छा किया, यार सही मुझे किया क्या पता था कि वो कि उसने मादल- पैसे के लिए वो कर दी है। लेकिन अब देखो, यार मुझे लगा बस वो पैसे लेके तो दूसरे कंट्री में चलेगी और वहाँ पे जाकर नई आइडेंटिटी लेके तो बस अपनी ज़िंदगी गुजारनी शुरू कर देंगे। मुझे तो यहाँ तक पता था, जहाँ तक मेरी पॉजिटिव सोच है, मुझे क्या पता था कि वो जो है लोगों को काट देंगे और वो जुल्म करना शुरू कर देंगे। ये तो बहुत ही ज़्यादा गलत है, ऐसे नहीं करना चाहिए था उनको। मतलब मुझे देख के ना बहुत ज़्यादा दुख हो रहा था, मेरे मतलब कि गूज़बम्स आ रहे थे। और वो अंगूठे कटे हुए देख के कुछ हो रहा था वो, लेकिन उन्होंने पूरी गर्दनें उड़ा दी। अंगूठे छोड़ो, जब पार्ट स्टार्ट हुआ है तो बेचारी छोटी सी बच्ची की आवाज़ में कितना आवाज़ दर्द में था दर्द था, वो रो कि रही थी। अब जो है हम अपने ये अंगूठे भेज रहे हैं, तो अगर ये आप लोगों ने हमारी मदद नहीं की तो मतलब हम नहीं बचेंगे। हाँ, तो मुझे बहुत ज़्यादा हो रहा था। लेकिन अब तक उनकी पुलिस के अलावा जो है कोई उनकी हेल्प के लिए नहीं पहुंचा। हालांकि वो मतलब जहाँ तक उनका लेटर गया वो तो काफ़ी अपर लेवल तक उनकी मतलब वो गई है ना आवाज़। तो देखते फिर आगे क्या होता है। लेकिन भाई बहुत गलत हुआ, राणा तुंगा को ऐसे नहीं करना चाहिए था। उधर से कोई नहीं पहुंचा, लेकिन यहाँ पे जो वो 6 बजे उसको लेटर मिला था, तो उन्होंने स्पेशल वो भेज दिया बंदा, ठीक है, हाँ। कि जाओ तुम खुद जाके इन्वेस्टिगेट करो और ये इस मामले को देखो। लेकिन उसके 1.5 घंटे बाद यहाँ पे उन सब की लाशें मिल गई जिनके उन्होंने अंगूठे देखे हैं उधर। अंगूठे देखे थे। तो हो सकता है कि राणा तुंगा के ख़िलाफ़ ही हो ये चीज़, कि राणा तुंगा ने मारा है तो राणा तुंगा के ख़िलाफ़ इन्होंने कोई एक्शन लेने का कहा हो और उसी बंदे ने इनको मार दिया हो, है ना। ये भी हो सकता है। तो अब देखते हैं कि वो कब पहुंचते हैं। लेकिन ये अब लड़की बहादुरी करके जा रहे हैं, तो ये देखते हैं क्या करती है। बाकी आपको कैसा लगा पार्ट? हमें तो बहुत सैड लगा, आपको कैसा लगा ज़रूर बताएं। और बाकी ये पार्ट अच्छा लगा लाइक करो और कमेंट सेक्शन में लाजमी कहो कि अगला पार्ट आए अगर आप देखना चाहते हैं। तो ज़्यादा कमेंट्स आएंगे तो अगला पार्ट लाएंगे। तो ये अच्छा लगा लाइक करें, फिर मिलते हैं, मेरी इजाज़त, बाय।